నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తనకు పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి మంత్రి రోజా తమ్ముడు కుమారస్వామి తన వద్ద 40 లక్షలు తీసుకుని పదవి ఇవ్వలేదు ఆరోపించిన పుత్తూరు మున్సిపల్ 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి. తెలుగు యువత ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. తిరుపతి జిల్లాలో 2 గజ దొంగల అరెస్ట్. 46,93,500 రూపాయల విలువ గల 803 గ్రాముల బంగారం, 900 గ్రాముల వెండి, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్, 4 కేజీల గంజాయి స్వాధీనం వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. చంద్రగిరిలో ప్రజాస్వామ్యం ఖూనీ. టీడీపీ కార్యకర్తల సొంత ఇళ్లకు వేసుకున్న వాల్ పోస్టర్స్ తొలగింపు. చెవిరెడ్డి పోస్టర్స్ చూపించి ఇవి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించిన జర్నలిస్ట్ పై దాడికి యత్నం. వార్తల్లోని వివరాలు. తనకు పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి మంత్రి రోజా తమ్ముడు కుమారస్వామి తన వద్ద 40 లక్షలు తీసుకుని పదవి ఇవ్వలేదని పుత్తూరు మున్సిపల్ 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుత్తూరు మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ దళిత మహిళ భువనేశ్వరి మీడియా ముందు మాట్లాడారు. పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో తాను 17వ వార్డు నుంచి దళిత మహిళగా ఇనానిమస్ గా కౌన్సిలర్ గా ఎన్నికయ్యానని తెలియజేశారు. 40 లక్షలు ఇస్తే తనకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని మంత్రి రోజా తమ్ముడు కుమారస్వామి తెలిపారని పేర్కొన్నారు. తాను 3 విడతలుగా ఆయనకు 40 లక్షల రూపాయలు అందజేశారని వివరించారు. అయితే తనకు ఇప్పటి వరకు పదవి ఇవ్వకపోగా తాను ఇచ్చిన డబ్బులను కూడా తిరిగి ఇవ్వనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయం చెయ్యాలని వేడుకున్నారు. తన డబ్బులు ఇవ్వకుంటే మంత్రి రోజా ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటారని హెచ్చరించారు. పేరు భువనేశ్వరి. నేను నగిరి నియోజకవర్గం సంబంధించి రోజా మేడం వర్గంలో నుంచి పుత్తూరు మున్సిపాలిటీకి సంబంధించి 17 వార్డు కౌన్సిలర్. నేను 22 వార్డులకు గాను నేను ఒక కౌన్సిలర్ ఎనామెస్ అయ్యాను. ఎనామెస్ అయిన తర్వాత నన్ను మా ఊరోళ్ళంతా ఎంచుకొని నా మీద నమ్మకంతో నన్ను ఎనామెస్ చేశారు. నా మేడం దగ్గర కలిశాను. ఎనామెస్ అయిన తర్వాత మేడం కలిస్తే మేడం గారు చైర్మన్ నీకే కదా అని చెప్పారు. చెప్తే అన్నను కలువు అని చెప్పారు. అన్న పుత్తూరుకి ఇన్ఛార్జు, అన్నను కలువు వెళ్ళి అన్నారు. అన్నను కలిస్తే అన్న డబ్బులు డిమాండ్ చేశారు. అన్న కుమారస్వామి అన్నను డబ్బులు డిమాండ్ చేశారు. అన్న రిజర్వేషన్ ఉంది కదన్నా, మాకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా, మేము రిజర్వేషన్ ఉంది కదా అంటే లేదు డబ్బులు డిమాండ్ చేస్తారు. సరేనా ఇస్తాము అని చెప్పి 1 వారంలో 3 విడతల్లో డబ్బులు ఇచ్చాను. నేను 40 లక్షలు ఇచ్చాను. తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చారు. చైర్మన్ సీటు వేరే వాళ్ళకి మార్చారు. ఏందన్నా ఈ విధంగా చేశారు, మమ్మల్ని ఈ విధంగా ఇస్తా అని చెప్పి వేరే వాళ్ళకి చేశారంటే రెండోసారి ఇస్తాను 2 ఇయర్స్ తర్వాత ఇస్తా అని చెప్పారన్న. తర్వాత 2 ఇయర్స్ తర్వాత తిరిగితే 2.5 సంవత్సరం తర్వాత ఇస్తా అన్నారు. మళ్ళీ 2.5 సంవత్సరం మళ్ళీ తిరిగాను. మళ్ళీ 2.5 సంవత్సరం తిరిగితే ఇంక లేదు ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు. అన్న ఇంక చెప్పిన డిమాండ్లన్నీ అయిపోయినాయి అన్న, ఇంక టైం అంతా అయిపోయింది, వద్దున నాకు ఎలక్షన్ తర్వాత అయితే నాకు అవసరం లేదు, మా అమౌంట్ మాకు ఇప్పించేయండి అని, దయచేసి ఇప్పించేయండి అని అడిగానన్న. నేను అడిగితే ఈరోజు రేపు ఈరోజు అయిపోతుంది, ఈరోజు 2 నెలలు టైం అడిగాడు అతను. 2 నెలలు టైం ఇచ్చాము, 2 నెలలు తిరిగాము. 2 నెలల తర్వాత కూడా మళ్ళీ తిరిగితే ఉన్నామ్మా ఇస్తాము, ఇప్పుడే కదా చెప్పినావు నువ్వు, ఇంకొక నెల పడుతుంది రేపు డబ్బులు రెడీ చేసేదానికి అన్నారు. తర్వాత మేడంకి రిక్వెస్ట్ పెట్టుకున్నాను, మెసేజ్ పెడితే మేడం నాకు చైర్మన్ ఇకపోతే పోతారో, నా అమౌంట్ అన్నా నాకు ఇప్పించేయండి, ఇంకా వద్దు మేడం ఊర్లో అంతా విలువ పోతుంది మాకు అని చెప్పాను. చెప్తే మేడం గారు చూసి గమనైపోయారు. ఈ విషయాన్ని నేను ఇంకెవరితో చెప్పుకోవాలో తెలియక మీడియా ముందర వచ్చి ప్రార్థిస్తున్నాను. జగనన్నకి తెలియజేయాలని కోరుకుంటున్నాను. మాకు ఎలాగైనా జగనన్న న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దళిత మహిళని, నాకు న్యాయం చేయాలని జగనన్నకు కోరుకుంటున్నాను. మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా వైఎస్ఆర్ ఆసరా పథకంను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారని, లబ్ధిదారులు సొమ్మును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం అనంతపురం జిల్లా ఉరవకొండ బహిరంగ సభ నుంచి 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పథకం కింద అర్హులైన 7,98,395 స్వయం సహాయక సంఘాలలోని 78,94,169 మంది అక్క చెల్లెమ్మలకు 6,394.84 కోట్లు కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ చేసే కార్యక్రమానికి జిల్లా స్థాయి కార్యక్రమానికి తిరుపతి జిల్లా వెంకటగిరి ఎన్జీఆర్ భవన్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, బోర్డ్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ చైర్మన్ నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి,
డిఆర్డీఏ మెప్మా పీడీలు జ్యోతి, రాధమ్మ లబ్ధిదారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించే దిశగా వైఎస్ఆర్ ఆసరా పథకంను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 4వ విడత కింద 33,757 స్వయం సహాయక సంఘాలలోని 31,949 మంది అక్క చెల్లెమ్మలకు 298.67 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. పాదయాత్రలో సంఘాల మహిళలు తీసుకున్న లోన్లు కట్టలేక అప్పుల పాలైన పరిస్థితిని గమనించి రుణ విముక్తుల్ని చేసేందుకు ఈ పథకం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మహిళలు ఈ మొత్తంను వారి వ్యాపార మరియు జీవనోపాధి అవకాశాలను మెరుగుపరుచుకునే దిశగా వినియోగించుకోవాలని అన్నారు. స్వయం ఉపాధిని పొందుతూ వారి సొంత కాళ్ల మీద నిలబడేలా మహిళలు సాధికారత సాధించే దిశగా ముందుకు అడుగులు వేయాలన్నారు. కావున మహిళలు వైఎస్ఆర్ ఆసరాను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందుగా జిల్లా కలెక్టర్ పొదుపు మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను పరిశీలించడం జరిగింది. బోర్డ్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ చైర్మన్ మాట్లాడుతూ అక్క చెల్లెమ్మల సాధికారత లక్ష్యంగా వారికి ఉన్నత స్థానం కల్పించాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ ఆసరా పథకంను లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మహిళా పక్షపాతిగా ఉంటూ అన్ని హామీలను మన రాష్ట్ర ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యక్ష ప్రసారం అనంతరం బోర్డ్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ చైర్మన్ సంబంధిత అధికారులతో కలిసి లబ్ధిదారులకు 298.67 కోట్ల మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ జ్యోతి, మెప్మా పీడీ రాధమ్మ, లీడ్ బ్యాంక్ మేనేజర్ సుభాష్, కౌన్సిలర్స్, మహిళా లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఉరవకొండ నుంచి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. చంద్రగిరిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా చెవిరెడ్డి సొంత రాజ్యాంగం నడుస్తోందని, వికృత చేష్టలు, వింత ఆలోచనలతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఆరోపించారు. తిరుపతి రూరల్ మండలం మంగళం పంచాయతీలో మంగళవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా పులివర్తి నాని చిత్రాలతో ఉన్న పోస్టర్స్ ను కార్యకర్తలు సొంత ఇళ్లకు వేసుకున్నారు. దీంతో పంచాయతీ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వాటిని తొలగించారు. సమాచారం అందుకున్న పులివర్తి సుధారెడ్డి పంచాయతీ కార్యాలయంకు చేరుకుని ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు 2 గంటల పాటు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్ష పార్టీలకు మరో న్యాయమా అంటూ పులివర్తి సుధారెడ్డి నిలదీశారు. కనీసం సీఎంకు గౌరవం కూడా ఇవ్వకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుతో నియోజకవర్గ వ్యాప్తంగా సిమెంట్ బిల్లులు వేసుకున్నా పట్టించుకోని అధికారులు తెలుగుదేశం పార్టీ పోస్టర్స్, బ్యానర్లు కనిపిస్తే తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. ఎందుకు తొలగించారో రిటర్న్ గా తెలియజేస్తే నిరసన విరమిస్తామని ఆమె భీష్మించుకున్నారు. తర్జన భర్జనలు పడిన అధికారులు చివరకు రిటర్న్ గా తెలియజేశారు. దానికి జీవో కాపీ జత చేయాలని ఆమె కోరటంతో అధికారులు తలలు పట్టుకున్నారు. మరో గంట పాటు ఆలస్యం చేసి చివరకు జీవో కాపీని ఇవ్వటంతో ఆమె నిరసన విరమించారు. ఓ ప్రముఖ జర్నలిస్ట్ పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన జీవో కాపీలోని అంశాలను ప్రస్తావిస్తూ పంచాయతీ కార్యాలయం ఎదుట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోను చూపిస్తూ ఈ జీవో వాళ్లకు వర్తించదా అని ప్రశ్నించారు. దీంతో కొందరు వైసీపీ నాయకులు జర్నలిస్టుపై దాడికి ఎగబడ్డారు. పోలీసులు అడ్డుకోవడంతో సమస్య సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. చట్ట ప్రకారము ఫ్లెక్సీలు, గ్యానర్లు కడితే పర్మిషన్ తీసుకోవాలి, ట్యాక్స్ కట్టుకోవాలి. దానికి మేము ఎక్కడ ఫ్లెక్సీలు కానీ, బ్యానర్లు కానీ, గాలిలో ఎగిరే జెండాలు కానీ ఏమీ చేయలేదు. మా ఇళ్ళకి మేము వేసుకుంటా ఉన్నాం. దాన్ని తీయడానికి పర్మిషన్ లేదు. ఇప్పుడు అందుకనే సెక్రటరీ గారు లేదు, ఏదో ఉంది, మీరు ఏదో వేసుకోకూడదు అన్నారు. అదేదో రిటర్న్గా రాసి ఇచ్చేయండి అని చెప్తాను. ఎక్కడ ఏ చరిత్రలో, ఏ చట్టంలో, ఏ రాజ్యాంగంలో, ఏ ఐపీసీ సెక్షన్ కింద సొంత ఇళ్ళకి మా ఇష్ట ప్రకారం మేము పెయింట్ వేసుకోవడానికి, అది పార్టీ పెయింట్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, షాప్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, రాజకీయం కావచ్చు, కోడ్ అమలు కానంత వరకు ఎవ్వరూ అబ్జెక్షన్ చేయడానికి లేదు. దాన్ని సపోర్ట్ చేయడానికి 100 చట్టాలు ఉంది. వీళ్ళు అంటున్నారు మాకేదో చట్టం ఉంది, మీరు పెయింటింగ్ కూడా వేయకూడదు మీ సొంత ఇంట్లో అనేసి. అది రైటింగ్లో ఇమ్మంటా ఉన్నాం. గంట నుంచి కూర్చుని ఉన్నాం. ఈరోజు మా లోకేష్ బాబు గారి బర్త్డే కూడా, కేక్ కటింగ్ కూడా చేరకుండా ఇక్కడ కూర్చున్నాం. సో ఇక్కడికే కేక్ తీసుకురమ్మన్నాం. ఎందుకంటే ఇంకా 3 నెలలు ఎలక్షన్ ఉంటే ఇది అందరికీ వర్తిస్తుంది.
అందరు పర్మిషన్ తీసుకోవాలా, అందరికీ వర్తిస్తుంది, ప్రతి గోడకి ప్రతి మండలానికి వర్తిస్తుంది, ప్రతి చోట ఇట్లా వాళ్ళు మేము సోదరులాగా ఉండాలి. ఎందుకంటే నాయకులు బాగానే ఉంటారు, రేపు కార్యకర్తలే ఒకరి మొఖాలు ఒకరు చూసుకునేది. వాళ్ళు కొట్లాడుకోవడం ఇష్టం లేదు. వాళ్ళు ఏదో చట్టం ఉందన్నారు, ఆ చట్టం ఏదో రైటింగ్లో సెక్రటరీ గారిని రాసిమంటా ఉన్నాం. రేపు 7 మండలాల్లో కొట్లాడుకోవడానికి కుదరదు కదా రోజు. యాక్చువల్గా అలాంటి చట్టాలే లేవు. వాళ్ళు ఏదో ఇస్తామంటున్నారు, ఇస్తే మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటాం. తెలుగు యువత ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. నారా లోకేష్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని తెలుగు యువత నేతలు శ్రీవారిని ప్రార్థించారు. ఎన్టీఆర్ సర్కిల్లో భారీ కేకుని కట్ చేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు మాట్లాడుతూ యువకులం పాదయాత్ర సక్సెస్ అయిందని అన్నారు. లోకేష్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి లోకేష్ అని పేర్కొన్నారు. లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా లోకేష్ గారు ఆరోగ్యంగా ఉండాలని, ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు నాయకుడు, మా అందరికీ ఆదర్శవంతమైన నాయకుడు, ఈరోజు చాలా నిబద్ధతతో నిజాయితీగా పనిచేస్తున్న ఆయనకు మనోధైర్యాన్ని కొన్నంత బలాన్ని ఇవ్వాలని. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి మీద ఆయన పోరాటం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఒక రాక్షసుతో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసేటప్పుడు ఆయనకి దైవ బలం కావాలి. ఈరోజు మేము పాదయాత్ర ఆగినప్పుడు మేము ఇక్కడ మొక్కుకోవడం జరిగింది. స్వామి పాదయాత్ర పూర్తయితే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి టెంకాయలు కొట్టుకుంటామని చెప్పి. ఈరోజు దానిలో భాగంగానే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ టెంకాయలు కొట్టి పాదయాత్ర విజయవంతమైన దానికి లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని వేడుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారు యువ నేత ఈ రోజున 40 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి 41వ సంవత్సరం అడుగుడుతున్న సందర్భంగా మరి ఆయన పూర్తి పరిపక్వత చెందినటువంటి వ్యక్తిగా, పూర్తి పరిపక్వత సాధించిన రాజకీయాల్లో సాధించినటువంటి వ్యక్తిగా ఈ రోజున యువతనంతా కూడా మరి చైతన్యపరుస్తూ రాష్ట్రం అంతా కూడా దాదాపు 3000 కిలోమీటర్ల పైచిలుకు, దాదాపు 300 రోజుల పైచిలుకు పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసి మరి విజయం దిశగా ఈ రోజున మళ్ళించినటువంటి నారా లోకేష్ బాబు గారికి ఈ రోజున బర్త్డే జన్మదిన సందర్భంగా అలిపిరి మరి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కొబ్బరికాయలు సమర్పించి అదేవిధంగా మరి అర్చన చేసుకొని వారికి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు మరి రాజకీయ పదవి, అత్యున్నత రాజకీయ పదవి రావాలని కోరుకుంటూ ఈ రోజున ప్రార్థనలు చేశాం. తప్పకుండా కలిగేటువంటి ఆశీస్సులు మెండుగా కలగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకున్నాం. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాటి కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి కరకంబాడి రోడ్డులోని వినాయక సాగర్ నందు వాకర్స్ అసోసియేషన్ సౌజన్యం బోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్కాటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ దేశం కోసం తన ప్రాణత్యాగం చేసిన మహనీయుడని, ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించి స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువతరం వారి బాటలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్కాట్ కృష్ణప్రసాద్, జగన్నాథం, బెల్లంకొండ సురేష్, పాసికర్ల రఘు, బాలాజీ నాయుడు, యోగా వెంకటేష్, కమలమ్మ, రామారావు తదితరులు పాల్గొన్నారు. పొంగునూరు అభివృద్ధి పథంలో నడవాలంటే దుర్మార్గం అంతరించాలని భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ రామమందిర నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ జరగడం శుభ పరిణామమన్నారు. రాబోయే రోజుల్లో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని అన్నారు. ఏపీలో రాక్షస పాలన అంతం కావాలని, పొంగునూరు అభివృద్ధి పదంలో నడవాలంటే దుర్మార్గం అంతరించాలన్నారు. దశాబ్ద కాలంలో పొంగునూరు నియోజకవర్గంలో అశాంతి ఏర్పడిందన్నారు. ఒక కాలకేడు రావటంతో గ్రామంలో ఆంబోతులు తయారు చేశాడని, చివరికి కొంతమంది పోలీసులు అండతో అణచివేతకు గురి చేస్తున్నారని అన్నారు. పోలీసులకు, పొరంబోకులకు భయపడకండని పేర్కొన్నారు. పల్లెల్లో విధ్వంసం చేస్తే తరిమి కొట్టండని, నేను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పల్లెల్లో పండుగలు కూడా చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని, రాష్ట్రంలో నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతామన్నారు. రానున్న ఎన్నికల్లో ఒక అవకాశం ఇవ్వండని, ప్రతిరోజు పండుగ రోజుగా మీకు అందిస్తామన్నారు. ఇలాంటి నీచమైన సంస్కృతి బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, దేశంలో ఎక్కడా ఉండదు. రాజకీయాలు ప్రతి చోట చేస్తారు, ప్రతి ఒక్కరూ చేస్తారు, కానీ చివరికి
ప్రశాంతమైన వాతావరణంలో గ్రామస్తులందరూ కులాలకు మతాలకు అతీతంగా చేసుకునే పండుగల్లో కూడా వీళ్ళు విధ్వంసం సృష్టించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని, రాజకీయాలు చేయాలని దిగజారే ప్రయత్నం చేయడము ఖచ్చితంగా దీనికి కారణము ఈ స్థానిక ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారి పిరికి పంద చర్యల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప మరొకటి కాదు. అంతటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చే 2-3 నెలల్లో పుంగనూరు నియోజకవర్గం నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అతని కుటుంబ సభ్యుల నుండి తరిమి కొట్టడానికి కూడా పుంగనూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ భయపడాల్సిన పని లేదు. ఎక్కడైతే దౌర్జన్యాలు చేస్తున్నారో, ఎక్కడైతే రౌడీయిజం చేస్తున్నారో ఆ ప్రతి చోట ఇలాంటి వాళ్ళని ఎదిరించి గట్టిగా ధైర్యంగా నిలబడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు నేను పిలుపునిస్తున్నాను. పుంగనూరు నియోజకవర్గం నుండి గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వంలో, రాష్ట్రంలో కీలకమైన వ్యక్తిగా ఉంటూ వాళ్ళ అనుచరులు కొంతమంది చెప్పుకుంటుంటారు, మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంటే కూడా బలమైన నాయకుడు అని చెప్పుకుంటుంటాడు. అతని అధికారము, అతని బలమంతా కూడా కేవలము నియోజకవర్గాన్ని మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో గన్నుల పేరుతో దోపిడీ చేయడానికి, ఇసుక పేరుతో దోపిడీ చేయడానికి, లిక్కర్ పేరుతో దోపిడీ చేయడానికి, చివరికి ఎర్రచందనం పేరుతో దోపిడీ చేయడానికి ఉపయోగిస్తున్నారు తప్ప నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ, నియోజకవర్గ ప్రజల కోసం కానీ, ఇక్కడ సౌకర్యాలు కల్పించడం కానీ ఏమాత్రము ప్రయత్నం చేయలేదు. ఇక్కడ ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. నీటిపారుదల ప్రాజెక్టుల పేరు చెప్పి 2150 కోట్ల రూపాయలు ఈరోజు దోపిడీ చేయడానికి ప్రయత్నం చేసిన విషయం కూడా ఈరోజు ప్రజలందరూ గమనించారు. అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారు తప్ప నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఏం జరిగిందనేది చిన్న పిల్లల్ని అడిగితే కూడా చెప్తారు. దీని అంతటికీ కూడా బుద్ధి చెప్పడానికి ఈ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భూ బకాసురుడు రజనీ నాయుడు తమ అక్రమాలు బయటపడతాయని, తన డబ్బు రాజకీయ నాయకులు అండదండలతో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఎంతో భూములు కబ్జా చేసినట్లు స్థానిక ప్రజలు ఎన్నోసార్లు అతనిపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీస్, రెవెన్యూ, మఠం ఇతర అధికారులు పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ఇది ఏంటి అని అడిగిన వాళ్లను లోపల వేసి కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు. సర్వే నంబర్ 242/B స్వామి హత్తిరాంజీ మఠం భూములు సుమారు 6 ఎకరాలకు పైగా మఠం భూములను సెటిల్మెంట్ భూములుగా చిత్రీకరించి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాకు పాల్పడి తమ సొంత లాభం కోసం ఒక లేఅవుట్ ను నిర్మించి ఇతర వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న భూ కబ్జాకోర్లు రజనీ నాయుడుపై చర్యలు తీసుకోవాలని అధికారులు, స్థానికంగా ఉన్న ఎస్సీ కాలనీ వాళ్లపై బెదిరింపులకు పాల్పడుతూ రజనీ నాయుడు వారి అనుచరులు రోజురోజుకు విచ్చలవిడిగా తమ ఆధిపత్యం చూపుతూ భయభ్రాంతులకు గురిచేస్తూ ఉండటంతో స్థానిక రాజకీయ అండదండలతోనే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. జనవరి 14వ తేదీన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఊరిలో పెట్టడం జరిగిందన్నారు. విగ్రహం పెట్టిన వెంటనే రాత్రికి రాత్రి రజనీ నాయుడు అనుచరులు వచ్చి కూల్చివేసి స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలను కూడా బెదిరించి వెళ్లడం జరిగింది. మాకు న్యాయం చేయండని స్థానిక ప్రజలు మీడియాను కోరారు. నా పేరు జగదీశ్వరి. ఇక్కడ అటుపక్క 6 ఎకరాలు కబ్జా చేసుకున్నారు సార్. అది కాకుండా ఇటు కూడా కబ్జా చేసుకోవాలనేసి వచ్చినారు. మేము అంబేద్కర్ భవన్ పెట్టి మేము దాన్ని నిలబెట్టాలనేసి మేము చూసినాము. అది కూడా ప్రభుత్వానికి అన్నిటికీ మేము ఇన్ఫామ్ చేసినాము. ఎవరు మాకు న్యాయం చేయలేదు. ఇప్పుడు దాన్ని నైటే వచ్చి విగ్రహాన్ని పడగొట్టేసినారు వాళ్ళు. 145 సర్వే నెంబర్ పడగొట్టింది వాళ్ళు రజనీ నాయుడు అయితే ఆయన పడగొట్టేసినాడు సార్. దానికి మేము అందరూ వచ్చినారు, పోలీసు వాళ్ళు అందరూ వచ్చినా కూడా ఎవరు మాకు న్యాయం చేయట్లేదు. ఆ విగ్రహాన్ని అట్టే పెడేసినారు కానీ దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. మేము నైట్ నుంచి ఇక్కడే అందరం ఉన్నాం సార్. గత 30 సంవత్సరాలుగా ఇక్కడ మంచి చెట్లు అంటే చావు దినాలు మంచి చెట్లు ఇక్కడే చేసుకుంటాం మేము చిన్నప్పటి నుంచి. ఇది 146 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి. ఆ పక్క అది హత్తిరాంజీ మఠం భూములు అవి 6 ఎకరాలు కబ్జా చేసుకొని లేఅవుట్ వేసుకుని 69 రిజిస్ట్రేషన్ చేసుకుని రైల్గా అమ్ముకుంటున్నారు. ఇప్పుడు దీని మీద కన్నేసి ఇది 57 సెంట్లు వస్తుంది సార్. దీన్ని కూడా మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి ఇచ్చాము, ప్లస్ ఎంఆర్ఓకి ఇచ్చాము, మోహిత్ గారికి ఇచ్చాము, అన్ని లెటర్స్ అందరికి ఇచ్చాము. కానీ రాత్రికి అంబేద్కర్ స్టాచ్యూ ఉంటే దాన్ని ముగ్గురు తోసేసి ఇటు సైడ్ 2 అటు సైడ్ 3 పరిగెత్తి వెళ్ళిపోయారు. అది జరుగుతుంది సార్. తిరుపతి జిల్లాలో 2 గజ దొంగలను అరెస్టు చేసి నిందితుల నుండి 46,93,500 రూపాయల విలువగల 803 గ్రాముల బంగారం, 900 గ్రాముల వెండి, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్, 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ వీరిద్దరూ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 14కి పైగా కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని అన్నారు. ఒంటరిగా వయసు పైబడిన మహిళలను టార్గెట్ చేసి మాయమాటలు చెప్పి వారి మెడలోని బంగారు చైన్లను లాక్కొని పారిపోతారని అన్నారు.
46,93,500 రూపాయల విలువ గల 803 గ్రాముల బంగారం, 900 గ్రాముల వెండి, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్, 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి వెల్లడించారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకి 2 ముద్దాయిలు పట్టుబడ్డారు. వాళ్ళని విచారిస్తే వాళ్ళ పేర్లు పాపాని క్రాంతి కుమార్, ఈజ్ రిసైడింగ్ మధురా నగర్ తిరుపతి, అండ్ యామలం జ్ఞానేష్ కుమార్, ఇతను కూడా కేటీ రోడ్లో నివసిస్తున్నారు. వీళ్ళు గంజాయితో పట్టుబడ్డారు. 4 కేజీలు గంజాయి వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని పూర్తిగా విచారిస్తే గత 3-4 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడే ఉంటూ, అలాగే ఒంటరి మహిళలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో మెయిన్గా టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు కావాలని, అలాగే మీ పిల్లలకు ట్యూషన్ చెప్తామని చెప్పేసి జస్ట్ ఫర్ ఇంటరాక్షన్ కోసం వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో మెడలో చైన్ తీసుకెళ్ళడము, అలాగే ఇంట్లో ఏదైనా విలువైన వస్తువులు ఉంటే తీసుకెళ్ళడము, ఈ విధంగా వీళ్ళు నేరాలు చేశారు. అలాగే వీళ్ళు రాత్రి కూడా తాళాలు వేసిన ఇళ్లలో కూడా దొంగతనాలు చేయడం జరిగింది, తాళాలు పగలగొట్టి. అంతేకాకుండా వీళ్ళు మోటార్ సైకిల్ థెఫ్ట్ కూడా ఒకటి చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఈ మధ్య మనం దాదాపు 2-3 మంత్స్ నుంచి విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ఎక్కువ పెరగడంతో వీళ్ళు ఈ దొంగతనాలు మానేసి ఈ జల్సాలకు అలవాటు పడ్డారు. కాబట్టి అధిక డబ్బు ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతో వైజాగ్ పరిసర ప్రాంతాలకు వెళ్ళి గాంజాయి తెచ్చుకొని దాన్ని చెన్నై, బెంగళూరు నగరాల్లో అమ్మి ఎక్కువ డబ్బు సాధించాలనే ప్లాన్తో ఈ గాంజాయి కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా వాళ్ళని విచారిస్తున్నాం. ఫస్ట్ టైం గాంజాయి తెచ్చారా, ఇంతకు ముందు కూడా తెచ్చి ఎవరికైనా అమ్మారా అనేది ఇంకా పూర్తి కోణంలో విచారించాల్సి ఉంటుంది. సో ఈ కరుడుగట్టిన ముద్దాయిల కోసం మనం చాలా రోజుల నుంచి కూడా తిరుగుతున్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ పెట్టి వీళ్ళిద్దరిని పట్టుకోవడంలో అడిషనల్ ఎస్పీ మమ్మల్ కుమార్ గారి ఆధ్వర్యంలో వెస్ట్ తిరుపతి చంద్రగిరి డిఎస్పీ మన యశ్వంత్ కుమార్, వాళ్ళ టీం సిఐ తిరుచానూరు శివప్రసాద్ రెడ్డి, వాళ్ళ టీం అంతా కూడా చాలా చకచక్యంగా వ్యవహరించి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. అలాగే వీళ్ళకి దోహదపడిన ఐటీ కోర్ టీం ఎవరైతే టెక్నికల్ డీటెయిల్స్ ఇవ్వడం, టైం టు టైం వాళ్ళ లొకేషన్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం వాళ్ళు సహకరించారు. సో వాళ్ళందరూ కూడా తిరుపతి పోలీస్ తరఫున అభినందిస్తున్నాం. ఇయర్ స్టార్టింగ్లో మనకి ముద్దాయిలు దొరకడం, మంచి రికవరీ కావడం చాలా బాగుంది. సో ఇక మీదట కూడా విజిబుల్ పోలీసింగ్ అండ్ పెట్రోలింగ్ కూడా పెంచుతున్నాం. ఈ నెల 28వ తేదీన తిరుపతిలో 32వ అఖిల భారత స్థాయిలో బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ వెంకట గాయత్రి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 32 సంవత్సరాలుగా తిరుపతిలో బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అందులో భాగంగా ఈ నెల 28వ తేదీన తిరుపతిలోని టీటీడీ వినాయక నగర్ క్వార్టర్స్లోని కంచిమఠం నందు 32వ అఖిల భారత స్థాయిలో బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక మరియు సామూహిక షష్ఠపూర్తి, భీమరథి శాంతి, సహస్రచంద్ర దర్శనం, శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని బ్రాహ్మణ వధూవరులు వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 28/1 అంటే జనవరి ఈ నెల ఆదివారం మరి 23 సంవత్సరాల నుండి 24వ సంవత్సరం అఖిల భారత బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక మరి తిరుపతిలోని శ్రీ పాదుకా మండపం కంచిమఠం అంటే ఇస్కాన్ టెంపుల్ ఎదురుగా ఉన్న కంచిమఠం నందు 32వ వివాహ పరిచయ వేదికని నిర్వహిస్తూ ఉన్నాం. అయితే గత 17 సంవత్సరాలుగా 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి షష్ఠి పూర్తి, 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకి భీమరథ శాంతి, 80 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సహస్ర చంద్ర దర్శన కార్యక్రమాన్ని మరి 17 సంవత్సరాల నుండి 18వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా ఉచితంగా అనేక మంది బ్రాహ్మణ పెద్దల యొక్క సహకారంతో మరి నిర్వహిస్తూ ఉన్నాం. అయితే షష్ఠి పూర్తి కార్యక్రమాలు అనేది ఉదయం 4 గంటల కాడి నుంచి 8:30 దాకా వచ్చిన పెద్దలు 60 సంవత్సరాలు 70-80 సంవత్సరాలు నిన్న వాళ్ళకి ఆయుష్ హోమం, గణపతి హోమాలు నిర్వహించి వస్త్రాల అనంతరం మరి సాంప్రదాయ పద్ధతి కాకపోయినా వారిలో ఉన్న ఆనందాన్ని నిలపాలన్న ఉద్దేశంతో మరి వేద పండితుల యొక్క సలహా అనుసారం తాళిబొట్టు కూడా కడతాం జరుగుతోంది. ఇది గత 17 సంవత్సరాల నుంచి కూడా. అదేవిధంగా 9 గంటలకు అయిన తర్వాత మరి 18వ తారీఖు దాకా అబ్బాయి అమ్మాయిల యొక్క పేర్లు రిజిస్టర్ చేసుకున్న వారి యొక్క పుస్తకాలు మరి సుమారు 1000 అడ్రస్లు కలిగిన పుస్తకాన్ని
పరిచయ వేదిక అనంతరం అంటే 9 గంటల కాడి నుంచి సాయంత్రం 5 గంటల దాకా పరిచయ వేదిక ఉంటుంది. మధ్యలో భోజనానంతరం తిరిగి చేసి 5 గంటలకి సుమారు 1000 వధువరుల వివరాల పుస్తకాలు ఉచితంగా అందజేస్తాం. తిరుపతి అర్బన్ మండలం తిరుపతి టౌన్ సర్వే నంబర్ 242/84లో 5.73 సెంట్ల భూమి శ్రీ హతిరాంజీ మఠం ద్వారా కౌలుకు సంక్రమించిన మా భూములను అంబేద్కర్ విగ్రహం మాటున కొందరు భూదందాలకు పాల్పడుతున్నారని తిరుపతి కలెక్టర్కి, తిరుపతి మున్సిపల్ కమిషనర్కి, తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామం సానప కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. సదరు భూమికి మేము ప్రహరీ గోడ నిర్మించుకోగా దక్షిణం వైపున సుమారు 35 సెంట్ల భూమిని నిలుపుకున్నామన్నారు. భూమి ఖాళీగా ఉందని గమనించిన కొందరు భూ కబ్జాదారులు దానిని కబ్జా చేయాలనే దురుద్దేశంతో తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామం సానంప కాలనీలో మా భూమికి ఆనుకుని ఉంటున్న శివ, శంకర్, వినాయకం, యాదగిరి, మోహన్, ఆనంద్, గుర్రమ్మ, నాగమ్మ, లీలమ్మ, నాగభూషణమ్మ మరియు వారి అనుచరులు కొందరు కలిసి అక్కడ స్థానికంగా నివాసం ఉంటున్న కొందరిని రెచ్చగొట్టి బలవంతంగా భూమిలోకి దిగేందుకు ప్రయత్నించారని అన్నారు. ప్రశ్నించిన తనపై దాడి చేశారని పేర్కొన్నారు. రాత్రికి రాత్రే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ భూమిలో ఏర్పాటు చేశారని అన్నారు. అయితే నిన్న రాజ్యాంగాన్ని రచించి యావత్ భారత జాతి చేత నీరాజులను అందుకుంటున్న మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని స్వార్థం కోసం వినియోగించుకుంటూ భూములను కబ్జా చేసేందుకు ఆ మహనీయుడి విగ్రహాన్ని అడ్డం పెట్టుకుంటున్నారని అన్నారు. ఈ విషయంపై తిరుపతి కలెక్టర్కి, తిరుపతి మున్సిపల్ కమిషనర్కి కూడా ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. అయితే అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని ఆక్రమణలు చేస్తున్నారన్న విషయం బయటికి రావడంతో ఎలాగైనా సరే ఆ నిందను మాపై వేయాలనే ఉద్దేశంతో ఉదయానికల్లా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి మేమే తొలగించామని ప్రచారం చేసి అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టారని ప్రయత్నిస్తున్నారని అన్నారు. కావున వీరిపై తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో చెంగయ్య, అశోక్ నాయక్, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కి ఎదురుగా నేను వినయాన్ని అతని దగ్గర 2016లో 2.5 సెంట భూమిని కొన్నాను. 2.5 సెంటు భూమి కొంటే అతను ఎవరు దగ్గర ఆ లింక్ డాక్యుమెంట్ ఇచ్చాడు. వినయ్ అనే అబ్బాయి నాకు అన్రిజిస్టర్డ్ పత్రం ఇచ్చినాడు. నేను 2019లో సర్వే చేయించి ఆ సర్వే రిపోర్ట్ కూడా పెట్టున్నది. తర్వాత కాంపౌండ్ వాళ్ళు కట్టించినాను. అప్పటి కూడా ఎవరు అడగల. ఆ పక్క సానప్ప కాలనీ పక్క వాళ్ళు రూరల్ వాళ్ళు ఈ అర్బన్లోకి వచ్చి ఇక్కడ ఎవరు నేను కొనమంది, నేను ఇది మా భూమి ఇదని చెప్పేసి పెద్ద గొడవ చేసి గడపార్లు ఎత్తుకుని మందికి మా ఊరు నుంచి 2 మనుషులు తోడుకొచ్చి చెట్టు బిరికేసి ఒక రూమ్ కట్టుకుందామని వచ్చినాను. మొన్న వస్తే ఆ పక్క కాలనీ వాళ్ళు వచ్చి ఊరుగా వచ్చి నా మీద బడి చంపేస్తారు, పొడి చేస్తారు, గడపార్లు ఎత్తుకుని వచ్చినారు. నా కాంపౌండ్ వాళ్ళంతా పడగొట్టేసినారు. సరే నేను పోలీస్ స్టేషన్ పోయి కంప్లీట్ ఇచ్చి నిన్న ఎస్పీ ఆఫీస్ కట్టుబడి కంప్లీట్ చేసినాను. నాకు తగు న్యాయం చేయాలని. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను చిత్తూరు నగరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్రతో వైసీపీలో భయం మొదలైందన్నారు. పాదయాత్రలో అక్క చెల్లెళ్లు, అన్నతమ్ముళ్లు, మహిళలు, ఆడపడుచుల కష్టాలు అడిగి తెలుసుకున్న నారా లోకేష్ వాళ్ళ గుండెల్లో ధైర్యాన్ని నింపారని 2024లో టీడీపీ పార్టీ అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రక్తదాతలు పాల్గొన్నారు. ఈరోజు శుభదినం, మంచి రోజు. అదేవిధంగా మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు పుట్టినరోజు వేరే. అదేవిధంగా మనం వైదేగి హాస్పిటల్ సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ నా డివిజన్లో ప్రతి ఏరియాలో పెడుతున్నాము. లాస్ట్ టైం మేము ఇరువరంలో పెట్టాము, ఈసారి పిహెచ్ కాలనీలో పెడుతున్నాము. ఇంకా ఆ విధంగా ప్రతి మెడికల్ క్యాంపును కొంచెం సక్సెస్ చేయాలని చెప్పి అందరినీ ఇక్కడ ఉండే అందరినీ నా కాలనీలో సుమారు 8 కాలనీలు ఉన్నాయి. కాలనీ వాసులు అందరినీ పిలిపించి ఇక్కడ అందరికీ ఒక మంచి వైద్యం అందించాలి, మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఒక ఆశతో ప్రతి ఒక్కరిని ఇక్కడ డోర్ టు డోర్ అందరికీ నోటీసులు ఇవ్వడము, ఫోన్లు చేయడము, అందరిని పిలిపించి అందరికీ మంచి అందరూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలుగా నా డివిజన్లో ప్రతి కుటుంబము ప్రతి ఒక్కరూ నాకు ఎలాంటి వ్యతిరేక ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని కోరుకొని ఎట్లనా ఈ వార్డులో పెట్టాలని చెప్పి ఈ మెడికల్ క్యాంప్ని మేము నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ డివిజన్లో పోయే వాళ్ళకి ఇక్కడ వాళ్ళతో కూడా టైప్ మాట్లాడినాము. వైదేగి హాస్పిటల్ సార్తో వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంటే అలాంటి వాళ్ళకు ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే మరి వాళ్ళతో మాట్లాడి ఏర్పాటు చేసి ఇక్కడ చాలా మందికి మేము లాస్ట్ ఇయరే మేము కొంతమందిని సుమారు ఒక 30-40 మందిని వైదేగి హాస్పిటల్ పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళు మంచి ట్రీట్మెంట్ ఇచ్చినారు.
సర్జరీలు చేశారు. అదేవిధంగా ఈసారి కూడా మేము చాలామందిని ట్రీట్మెంట్ కోసం ఇక్కడైతే గుండె జబ్బులు కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, ఏది ప్రాబ్లం మాకు ఆరోగ్యశ్రీ కార్డు దేనేది వర్తిస్తుందో అలాంటి ప్రాబ్లంలు కానీ ఇక్కడ నుండి మేము వైద్య హాస్పిటల్ పంపిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 41వ జన్మదినం పురస్కరించుకుని మంగళవారం చిత్తూరు నగరంలోని 20వ వార్డు కార్పొరేటర్ అశోక్ ఆధ్వర్యంలో బెంగళూరు వైదేహి ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అందులో భాగంగా తొలుత జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేకును జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ గురజాల జగన్మోహన్ కట్ చేశారు. అనంతరం ఆయన ఫౌండేషన్ సభ్యులు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నగరంలోని శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం, ఫౌండేషన్ కార్యాలయంలో రక్తదాన కార్యక్రమం, చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలోని రోగుల సహాయకులకు అల్పాహారం ఇవ్వటంతో పాటు చిన్నపిల్లల వార్డుల్లోని తల్లులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన ప్రత్యేక వైద్య శిబిరంలో పాల్గొన్నారు. వీటితో పాటు వృద్ధాశ్రమంలో అన్నదానం, వాటర్ బాటిళ్ల పంపిణీ, సాయంత్రం లబ్ధిదారులకు హెల్మెట్లు, తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవులు నాయుడు, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, 20వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ అశోక్, చిత్తూరు నగర మాజీ మేయర్ కటారి హేమలత, టీడీపీ నాయకులు డీకే బద్రీ నారాయణ, చంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వర్గ ప్రజలకి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకి, యువతకి నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు ప్రియతమ యువ నాయకుడైన నారా లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇవాళ యువత పెద్ద ఎత్తున వచ్చి రక్తదానం చేసినందుకు గాను యువతరానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఇవాళ సాయంకాలం హెల్మెట్ ప్రోగ్రాం సేఫ్టీ నీడ్ టు బీ అనే ఒక కార్యక్రమంలో హెల్మెట్ మేమందరికీ డొనేట్ చేస్తున్నాం. సాయంకాలం చిరు వ్యాపారస్తులకి పానీపూరి బండ్లు కావచ్చు, తోపుడు బండ్లు కావచ్చు, అలాగే టిఫిన్ బండ్లు కావచ్చు, వీటన్నిటినీ 5:30కి మా జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ నందు ఇవ్వడం జరగబడుతుంది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తనకు పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి మంత్రి రోజా తమ్ముడు కుమారస్వామి తన వద్ద 40 లక్షలు తీసుకుని పదవి ఇవ్వలేదు ఆరోపించిన పుత్తూరు మున్సిపల్ 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి. తెలుగు యువత ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. తిరుపతి జిల్లాలో 2 గజ దొంగల అరెస్ట్. 46,93,500 రూపాయల విలువ గల 803 గ్రాముల బంగారం, 900 గ్రాముల వెండి, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్, 4 కేజీల గంజాయి స్వాధీనం వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. చంద్రగిరిలో ప్రజాస్వామ్యం ఖూనీ. టీడీపీ కార్యకర్తల సొంత ఇళ్లకు వేసుకున్న వాల్ పోస్టర్స్ తొలగింపు. చెవిరెడ్డి పోస్టర్స్ చూపించి ఇవి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించిన జర్నలిస్టుపై దాడికి యత్నం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.